ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు. ఈ యొక్క వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆఖరి వరకు కూడా ఈ యొక్క వీడియోను వీక్షించి దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23:34. దెన్ జీసస్ సెయిడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. ప్రభువారు చెప్పిన మొదటి మాట క్షమించుము. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. మీ జీవితంలో కూడా యేసు ప్రభువారు ఎలాగైతే తనను హింసించి వేధించిన వారిని క్షమించారో మీరు కూడా మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి అనేక రకాలుగా నిందలు వేసి మిమ్మల్ని అనేక రకాలుగా ఏ రకంగా మిమ్మల్ని శ్రమ పెట్టినప్పటికీ కూడా వారు ఎవరైనప్పటికీ కూడా మీ జీవితంలో మీరు వారిని క్షమించాలి. యేసు ప్రభువారు పలికిన మొదటి మాట వలన మీరు నేర్చుకుంటున్నది ఏమనగా క్షమించడం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43. జీసస్ ఆన్సర్డ్ హిమ్, ఐ టెల్ యూ ద ట్రూత్, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. యేసు ప్రభు వారితో పాటు 2 బందిపోటు దొంగలను సిలువ వేశారు. ఆ బందిపోటు దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనినప్పుడు యేసు ప్రభువారు ఆయన్ని చూసి చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ప్రభు తెలియపరిచి ఉన్నాడు. ఒక బందిపోటు దొంగ పశ్చాత్తాపడి తన రాజ్యంలో తనను జ్ఞాపకం చేసుకోమని ఆయన అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆయన క్షమించి ఇన్స్టెంట్గా దేవుడు తన యొక్క రాజ్యంలో స్థానం ఇచ్చాడు. ఈ రోజున మీరు ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి శాపములో ఉన్నా, ఎలాంటి తప్పిదాల్లో ఉన్నా, ఎలాంటి దోషాల్లో ఉన్నా, నీ పాపం ఎంత గొప్పదైనా యేసు ప్రభు వారి యొక్క సిలువ యొద్దకు వచ్చి, తండ్రి నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నిశ్చయముగా దేవుడు తన యొక్క రాజ్యంలో నీకు స్థానం ఇచ్చి పరదేశులో పరలోకంలో ఉన్నట్లుగా దేవుడు నీకు తప్పకుండా ఆజ్ఞ జారీ చేసి నీ ఆత్మ నశించిపోకుండా ఆయన రాజ్యములో నీవు ఉండునట్లుగా దేవుడు తన కృప నీకు దయచేయునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను 19:26. హి సెయిడ్ అంటు హిస్ మదర్, ఉమెన్ బిహోల్డ్ దై సన్, బిహోల్డ్ దై మదర్. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నీ తల్లిదండ్రులను సన్మానించుము. యేసు ప్రభువారు ఆ మాటకు లోబడి తన తల్లి ఎడల ఎంత కృతజ్ఞత భావం, విధేయత భావం కలిగి ఉన్నాడు అంటే, ఆయన చనిపోయే సమయంలో తన తల్లి ఎడల తాను తీసుకున్న కేర్ ఏదైతే ఉందో అది మనకి ఏం నేర్పిస్తుంది అనగా, మనము కూడా మన తల్లిదండ్రుల ఎడల, అలాగా మీరు కూడా మీ తల్లిదండ్రుల ఎడల ఎంతో ప్రేమ, విధేయత, అలాగనే వారి మీద కేర్ తీసుకోవడం మీరు నేర్చుకోవాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. మీరు మీ తల్లిదండ్రులను, పేరెంట్స్ని, గార్డియన్స్ని, ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మీరు గౌరవించాలి, సన్మానించాలి, వారి ఎడల కేర్ తీసుకోవాలి. అనగా వాళ్ళని మీరు పోషించాలి. వారికి మీరు ప్రతి దినము కూడా ఆహారాన్ని ప్రొవైడ్ చేయాలి. అలాగనే వారిని ప్రేమించాలి, వారిని దూషించకూడదు, వారిని కొట్టకూడదు. యేసు ప్రభువారు ఎలాగైతే తన పేరెంట్స్ని ప్రేమించి వారికి లోబడి ఉన్నాడో అలాగనే మీరు కూడా మీ జీవితంలో మనము కూడా మన తల్లిదండ్రులను సన్మానించి ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మత్తయి సువార్త 27:46. Jesus cried with a loud voice saying, Eli, Eli, lama sabachthani, that is to say, my God, why hast thou forsaken me? ఏలి ఏలి లామా సబక్తాని అనే మాటకు అర్థమేమనగా, నా దేవా నన్నెందుకు విడిచితివి. యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట.
యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, యేసు లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. యోహాను 19:26. జీసస్ దట్ ద స్క్రిప్చర్ మైట్ బి ఫుల్ఫిల్లెడ్ సెయిత్ ఐ థర్స్ట్. 5th వర్డ్గా మనం చూసుకున్నట్లయితే యేసు లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఈ లేఖనం ఎక్కడ రాయబడి ఉన్నది అంటే కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనములో, వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, దే గేవ్ మీ పాయిజన్ ఫర్ మై ఫుడ్ అండ్ బిటర్ వైన్ ఫర్ మై డ్రింక్. యేసు ప్రభు వారికి దాహం వేసినప్పుడు నాకు దాహం అవుతుంది అని గట్టిగా కేక వేసి చెబితే వారు ఆయనకి పాయిజన్ ఇచ్చారట. అలాగనే చేదుగా ఉండే ద్రాక్షారసాన్ని ఆయనకి ఇచ్చారు అట. చూడండి, యేసు ప్రభు వారు సిలువలో ఎంత వేదనను అనుభవించాడు అంటే కనీసం దాహం అవుతుంది అన్నా కానీ విషాన్ని ఆయనకి ఇచ్చారంట. అలాగనే చేదుగా ఉండే భయంకరమైన పాడైపోయి చాలా చేదుగా అసలు ఎవ్వరు కూడా తాగని ఆ యొక్క ద్రాక్షారసాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారంట. ఇదే యేసు ప్రభువారు కానాను విందులో, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, కానాను విందులో కొన్ని వందలాది మందికి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఇచ్చి నీటిని ద్రాక్షారసముగా మార్చి వారి యొక్క దాహాన్ని తీర్చాడు. సమర యొక్క స్త్రీ యొక్క ఆత్మీయ దాహాన్ని, జీవజలాన్ని ఇచ్చి ఆమె జీవితాన్ని బాగు చేశాడు. అయితే యేసు ప్రభు వారికి మాత్రము విషాన్ని ఆహారముగా ఇచ్చారు. అలాగనే చేదైన ద్రాక్షారసాన్ని ఇచ్చారు. 5 రొట్టెలను 2 చేపలను కొన్ని వేల మందికి ఆయన పంచి ఇచ్చి ఉన్నాడు. కానీ ఆయనకు మాత్రము చేదైన ఆహారాన్ని, చేదైన ద్రాక్షారసాన్ని ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు మన కొరకు, మన పాపముల నిమిత్తము విషాన్ని తాగాడు. చేదైన వాటిని ఆయన తాగి ఉన్నాడు. ఎందుకనగా నీ పాపాలను, నా పాపాలను సిలువలో మోయడానికి ఆయన చేదుని ద్రాక్షారసాన్ని తీసుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట, యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యోహాను 19:30. జీసస్ therefore had received the vinegar, he said it is finished. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అనే మాట 6వ మాటగా యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు పలికి ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏమిటి అనగా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగా యేసు ప్రభు వారు ఏదైతే పని చేయడానికి వచ్చాడో ఆ పనిని సమాప్తం చేసి ఉన్నాడు. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను, అలాగనే ప్రతి దేవుని యొక్క చిత్తాన్ని, సమస్తాన్ని కూడా ఆయన సంపూర్ణము చేసి ముగించి ఉన్నాడు. దీన్ని బట్టి మీ జీవితంలో మీరు ఏం నేర్చుకోవాలి అనగా, యేసు ప్రభు వారు మీకు ఇచ్చిన ఈ జీవితంలో, మీకు దేవుడు ఇచ్చిన ఈ జీవిత యొక్క కాలంలో ఆయన యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేయడం, నెరవేర్చడం మీ యొక్క పని అయి ఉన్నది. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను పంపించి ఉన్నాడో, ఏ ప్రణాళికతో నిన్ను పంపించి ఉన్నాడో, దేవుడు ఎలాంటి ఆజ్ఞలను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడో, ఎలాంటి కట్టడలను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడో, దేవుడు నీకు అప్పగించిన ప్రతి దానిని ఈ లోకంలో ఉండగానే మనము ఫినిష్ చేసి ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభువారు ఎలాగైతే ఫినిష్ చేశాడో, సో అలాగనే మనము కూడా దేవుడు మనకు అప్పగించిన ప్రతిదాన్ని కూడా ఫినిష్ చేయాలి. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట, ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకా సువార్త 23:46. ఫాదర్ ఇంటు ద హ్యాండ్ ఐ కమాండ్ మై స్పిరిట్ అండ్ హ్యావింగ్ సెడ్ దస్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని యేసు ప్రభువారు 7వ మాటగా, ఆఖరిగా ఆయన ఈ మాట చెప్పి తల వంచి తన ప్రాణాన్ని విడిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, దేవుని చేతికి ఆయన ఆత్మ అప్పగించబడి ఉన్నది. స్టెఫెన్ కూడా చనిపోయేటప్పుడు ఇదే మాట అన్నాడు, దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. సో ఈ మాటలో ఎంతో గొప్ప అర్థం ఉంది. అర్థం ఏమిటనేది నేను తెలియపరుస్తాను.
దేవుని చేతికి మన ఆత్మ అప్పగించబడాలి అనగా ఒక మనిషి మృతి చెందిన తర్వాత ఆ యొక్క ఆత్మ దేవుని చేతికి వెళ్ళాలి. అయితే ఎవరైతే మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో వారి యొక్క ఆత్మ దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు. కాబట్టి ఈ లోకములో ఉండగానే మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడి దేవుని యొక్క చిత్తాన్ని చేసి ఆయన యొక్క ప్రతి ఒక్క ఆజ్ఞకు లోబడి ఈ లోకములో ఉండగానే మనం దేవుని యొక్క పనిని ముగించుకున్నప్పుడు దేవుని చేతికి మన ఆత్మ వెళుతుంది. అయితే దేవుని యొక్క చేతికి మన ఆత్మ వెళ్ళకపోతే, ఒక మానవుని యొక్క ఆత్మ దేవుని యొక్క చేతికి అప్పగించబడకపోయినట్లయితే అతని యొక్క ఆత్మ నరకానికి వెళ్ళే అవకాశం ఉన్నది, సాతాను చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని యొక్క కృప ద్వారా ఒకవేళ ఈ లోకంలో మీరు ఆఖరి శ్వాస విడిచేటప్పుడు మీరు కూడా యేసు ప్రభు వారిలాగా ఇలా చెప్పాలి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని బిగ్గరగా కేక వేసి దేవునికి ప్రార్థన చేసి మీ యొక్క ప్రాణాన్ని విడవాల్సి వస్తే ఆ సమయంలో అలాగ చెప్పాలి. ఇది మీ జీవితాంతము కూడా గుర్తుపెట్టుకోవాలి. అనగా మన యొక్క ఆత్మ దేవుని యొక్క చేతుల్లోకి వెళ్ళాలి. అప్పుడు మనం పరలోక రాజ్యంలోనికి వెళతాము, పరదేశంలోకి వెళతాము, తండ్రి యొద్దకు మనము చేరుకుంటాము. కాబట్టి మన యొక్క శరీరము మనకి ఎంత ఇంపార్టెంటో మన యొక్క ఆత్మ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకనగా ఈ శరీరము ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుంది, కానీ ఆత్మ చిరకాలము ఉంటుంది. కనుక మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. కాబట్టి క్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు మీరు విన్నారు, ధన్యులయ్యారు. ఈ మాటలను బట్టి మీరు ఎన్నో నేర్చుకొని ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగనే కామెంట్లో మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి, అలాగనే కామెంట్స్లో మీకున్న అభిప్రాయాలను కూడా తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.